చూడండి కొద్దిగా ఉప్పు కొంచెం నూనె వేసి ఫస్ట్ ఉడకబెడుతున్నా, తొందరగా అవుతుంది. పదార్థాలు చేసే విధానం చూస్తుంది. ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ వేసి మిక్సీ పడుతున్నా. పచ్చిమిరపకాయలు వేస్తే తీసేయకుండా తింటారండి, ముక్కలు వేస్తే తీసేస్తుంటారు కదా. మిక్సీ పెట్టినండి, ఇచ్చి గిన్నె పెట్టిన. బిర్యానీలకు వేసే మసాలా అండి, సాజీరా, దాల్చిన చెక్క, పత్రి, లవంగాలు, జాజికాయ, జాపత్రి అన్నీ ఉన్నాయండి. అన్నీ వేస్తాను. మసాలా అన్నీ వేసి వేగినాక పసుపు వేసి పోసినండి. టమాటా రసం ఇవన్నీ ఉడికినాక ఆ నీళ్ళు వంపేసి నిండా కలుపుతాండి. ఇస్తా అంటారండి. తగినంత ఉప్పు అలాండి. ఉడికినాక మూత పెడతా. ఉడికినాక నీళ్ళు వంపి ఇక ఇది కూడా ఉడికినాయి. ధనియాల పొడి వేసినండి, టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి మసాలాలు కలపండి. ధనియాల పొడి ఉడికినాయి. స్టవ్ బంద్ చేస్తుందండి. నీళ్ళు వంపుకోవాలి, లేకుంటే జాలితో తీసుకోవాలండి. జాలితో తీసుకుంటే నీళ్ళన్నీ ఉడిస్తాయి, బాగుంటుందండి. అన్నీ పోసినండి, కలగలుపుకోవాలి. దీంట్లోకి బాగా ఉడకాలండి. ఉడికితేనే కదా మసాలాలు పట్టేది, కారం ఉప్పు పట్టేది అన్నీ. కలగలిపి మూత పెడతామండి. ఇక పిల్లలు పెద్దలు తీసేయకుండా తింటారండి ఇట్లా మిక్సీ పట్టేస్తే. ముక్కలు ముక్కలు కూడా వేసుకోవచ్చు తినేటోళ్ళు ఉంటే, తినాలనుకుంటే. నేను ఇట్లా వేసినండి రోజు ముక్కలు ముక్కలు వేసి చేస్తాను, ఇట్లా చేస్తాను. సోయా సాసు, టమాటా సాస్ వేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను వేస్తలేనండి. పోసినాక కొంచెం నీళ్ళు పోసినండి ఉడకనికి. ఇది ఉడికిందండి, స్టవ్ ఆఫ్ చేస్తా. కొంచెం నెయ్యి వేసినండి, అది మీ ఇష్టం అండి. నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది, వేసిన అది మీ ఇష్టం. స్టవ్ బంద్ చేసిన. మీకు చూపించిన ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. దీని మీద కొత్తిమీర చల్లుకున్న బాగుంటుంది, నిమ్మకాయ వండుకున్న బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అది మీ ఇష్టం అండి.